సో, క్వాంటమ్ వ్యాలీ గురించి ఫస్ట్ చెప్పినప్పుడు, అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు అందరికీ ఎక్సైట్‌మెంట్. నాకు అందరికీ ఒకే ఎక్సైట్‌మెంట్. కాకపోతే అందరికేంటంటే, ఇదంతా ఇంత ఈజీనా? అనౌన్స్‌మెంటే చేశారు. నిజంగానే జరుగుతదా అనేది. నేను లాస్ట్ టైమ్ ఒకసారి వీడియోలో కవర్ చేసినట్టు, మోదీ గారి దగ్గర ఎదురుగా సీఎం గారు అనౌన్స్ చేసిన 24 అవర్స్‌లో ల్యాండ్ అలాట్‌మెంట్ చేశారు. తర్వాత లేటెస్ట్ ఏంటంటే ఎల్&టీ హాస్ బీన్ ఇంట్రెస్టెడ్ విత్ ఆ కన్‌స్ట్రక్షన్ ఎల్&టీకి అప్పజెప్పారు. అక్కడ సైబర్ టవర్స్‌లో ట్విన్ టవర్స్ ఎట్లాగో సేమ్ ఎల్&టీ టవర్స్. వాళ్ళ డిజైన్ వాట్ ఐ అండర్‌స్టాండ్ డిజైన్స్ కూడా ఫైనలైజ్ అయిపోయినాయి. సాయిల్ టెస్టింగ్ మొత్తం అయిపోయింది. బట్ అన్నిటికంటే అసలు ఎక్సైట్‌మెంట్ న్యూస్ ఏంటంటే మైక్రోసాఫ్ట్. సడన్‌లీ మైక్రోసాఫ్ట్ కేమ్ ఇంటూ పిక్చర్. అది ఫస్ట్‌లో లేదు. క్వాంటమ్ వ్యాలీ చెప్పినప్పుడు సీఎం గారు ఏం చెప్పారు పీఎం ఎదురుగా, సార్ టీసీఎస్ అండ్ ఐబీఎం హ్యావ్ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ అండ్ ఎల్&టీ ఈస్ ద పార్ట్నర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో, మైక్రోసాఫ్ట్ వాజ్ నెవర్ ఇన్ పిక్చర్. సో, మీరు మైక్రోసాఫ్ట్ గురించి కరెక్ట్‌గా డ్రామాటిక్‌గా ఆలోచిస్తే, ఒకప్పుడు కరెంట్ సీఎం బాబు గారు హీ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ సమ్‌హౌ మేనేజ్డ్ టు గెట్ హిమ్ టు హైదరాబాద్. దాంతో ఎంటైర్ హైదరాబాద్ సైబర్ రెవల్యూషన్ హాస్ స్టార్టెడ్ విత్ మైక్రోసాఫ్ట్ కమింగ్. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్‌ని రప్పించడం అంత ఈజీ కాదు. లాట్ ఆఫ్ అదర్ సీఎమ్స్ ట్రైడ్. నోబడీ కుడ్ గెట్ హిమ్. లక్కీలీ హీ గాట్ హిమ్. అప్పుడు అన్ని కష్టాలు పడి తిప్పలు తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్ బాబు గారి ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా దే కెమ్సెల్స్ వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి, మీరు క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేస్తున్నారంట కదా, మేము కూడా దీంట్లో భాగం అవుతామని చెప్పి వాళ్ళు ఆ సెంటర్ ఏది వాళ్ళ మైక్రోసాఫ్ట్ ఎక్స్పెరిమెంటేషన్ సెంటర్ని అనౌన్స్ చేశారు. అది విచ్ ఈజ్ నాలాంటి వాళ్ళకి ఓహో, ప్రపంచం భూమి చుట్టూ తిరగటం అంటే ఇది 360 డిగ్రీ అంటే ఇదే. ఒకప్పుడు బాబు గారు వాళ్ళ వెనకాల వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు మన వెనకాల పడుతున్నారని నేను అనలా, వాళ్ళు డౌన్‌గ్రేడ్ చేయట్లా. బట్ మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ కూడా ఆ ఎక్సైట్‌మెంట్ దీంట్లో పాలు పంచుకోవాలని చెప్పి వచ్చారు. అట్లాగే జపనీస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చారేమండి, మేము కూడా మీతో పార్ట్ అవుతామని. లీవ్ అలోన్ ఎంటైర్ ఇండియా ప్రతి గవర్నమెంట్ మనతో అలైన్ అవుతారు. ఎందుకంటే ఈ క్వాంటమ్ వ్యాలీని పీఎంని ఎందుకు అడిగారు బాబు గారు, డెడికేట్ టు ద నేషన్ అన్నారు. ఏది మనం చేసేది సిలికాన్ వ్యాలీ అమెరికాకి ఎట్లా అయిందో క్వాంటమ్ వ్యాలీ ఇండియాకి ఎట్లా అవుతుంది. కానీ అది మన ఆంధ్ర నుంచి బీన్ అయితే మనకి ఫస్ట్ బెనిఫిట్ ఉంటుంది, తర్వాత మిగతా స్టేట్స్ బెనిఫిట్ ఉంటుంది. సో, మిగతా స్టేట్ బెనిఫిట్ అన్నప్పుడు ఏమవుతుంది, అమరావతి ఈజ్ గోయింగ్ టు ద బెస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నది ఎగ్జాంపుల్లో ఇది కూడా అంతే. అంటే బెస్ట్ ఆఫ్ ఇండియా అనేది బోల్డ్ ఉంటాయి. ఇట్లాంటి క్వాంటమ్ వ్యాలీ ఈజ్ ఫస్ట్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అనేది ఫస్ట్, ఇట్లాంటి బోల్డ్ ఉంటాయి. ఇది బెస్ట్ ఆఫ్ ఇండియా అంటే దీస్ ఆర్ ఆల్ స్మాల్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన డిఫెన్స్ అండ్ రీసెర్చ్ క్లస్టర్ అండి, ఇట్లాంటివన్నీ జరగడం వలన బెస్ట్ ఆఫ్ ఇండియా, బెస్ట్ క్యాపిటల్ ఇన్ ఇండియా అనే దాంట్లో ఇది ఒక పార్ట్ అవుతుందన్నమాట. సో, అదొకటి. సెకండ్, ఆంధ్ర యూనివర్సిటీ గ్రేట్ న్యూస్ ఏంటంటే ఈ క్వాంటమ్ వ్యాలీ వస్తుంది కాబట్టి క్వాంటమ్ ఇంజనీరింగ్ అని చెప్పి ఏ కోర్స్ స్పెషల్గా దానికి డిజైనింగ్ చేస్తున్నారు. ఇదే కాకుండా మీకు విఐటి ఉంది, అమృత యూనివర్సిటీ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, తర్వాత బిఐటి ద బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బిట్స్ మీకు పాపులర్ బిర్లాస్ది. వాళ్ళు మొన్న ఏం చేశారు, ద బిగ్గెస్ట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ బై ద బిర్లా ఇన్స్టిట్యూట్స్ కంప్రైజింగ్ 3200 కోట్లు ఆంధ్రాలో మేము చేయబోతున్నాం. ఫ్యూచర్ ఏఐ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో పెట్టబోతున్నాం అనేది ఆ వర్డ్స్ వాడిన వర్డ్స్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ద ఫ్యూచర్ ఏఐ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ అమరావతి అని చెప్పి ఇంగ్లీష్ న్యూస్ చదువుతుంటారు కదా, వాళ్ళు అమరావతి అట్లా అనేది వాళ్ళకి మనకి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అసలు మనం ఎంత లక్ కదా. ఫస్ట్లో అందరు నవ్వారు, అసలు మీ క్యాపిటల్ ఏది, ఆంధ్ర వాళ్ళకి అసలు క్యాపిటల్ ఉందా అన్నది. నవ్ ఇది రివర్స్ అయింది. ఎంటైర్ 1 by 1 కంపెనీస్ ఆర్ కమింగ్. నవ్ ద కంట్రీస్ ఆర్ కమింగ్. నార్త్ నుంచి మ్యాక్సిమం వస్తున్నారు ఇప్పుడు మొత్తం కంట్రిబ్యూషన్. దట్ ఈస్ ఇదివరకు సౌత్ నార్త్ లేకపోతే సౌత్ ఇండియన్ ఊరికే నవ్వేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అది. ఎంటైర్ నార్త్ ఇండియా ఇస్ కమింగ్ టు సౌత్ ఇండియా, దట్ టు అమరావతి. సో, ఒక విధంగా అయితే గేమ్ చేంజర్ అంటారు కదా, గేమ్ చేంజర్లో ఇంకొకటి, ఇది మళ్ళీ చెప్పిందే చెప్పినట్టుగా ఉంటుంది. వీళ్ళ అసెస్మెంట్ ఏంటి, లోకేష్ గారిది కానీ వేరే లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆల్రెడీ చేశారు దీని మీద. వాళ్ళ ఒపీనియన్ ఏంటి, 10 to 15 lakh జాబ్స్ విల్ బి క్రియేటెడ్ అవుట్ ఆఫ్ క్వాంటమ్ వ్యాలీ. మొత్తం అసలు ఒక విధంగా డ్రామాటిక్గా ఆలోచిస్తే, నేను ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఏ పొలిటికల్ పార్టీ, బట్ పొలిటికల్ పార్టీ తరఫున ఆలోచిస్తే వాళ్ళు ఏమన్నారు, 2 million జాబ్స్ అంటే 20 లక్షల జాబ్లు కూటమి గవర్నమెంట్ క్రియేట్ చేస్తుందంటే, ఈ ఒక్క క్వాంటమ్ వ్యాలీ ఇట్సెల్ఫ్ 15 లక్షల జాబ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అనే ఒక విజన్తో వెళ్ళిపోతున్నారు. ఏదైనా ఇందాక చెప్పాను, విజన్ ఉంటేనే మనిషి ముందుకెళ్తాడు. ఆ విజన్తో పనిచేస్తే మిరాకిల్స్ విల్ హ్యాపెన్. సో, క్వాంటమ్ వ్యాలీ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది మిరాకిల్. అండ్ రియల్గా
తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టైల్‌లో చెప్పాలంటే గేమ్ చేంజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే క్వాంటమ్ వ్యాలీనే అవుతది. నా నా అవగాహన ప్రకారం.